హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఫౌండేషన్కి వెళ్తున్నాం అనమాట. మాకు దగ్గరలోనే ఉంది, ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉందన్నమాట. మా కిట్టి గ్రూప్ అంతా 23 మెంబర్స్ లేడీస్ అందరము. కొందరికైతే వీలు అవ్వట్లేదు, ఒక 10 మెంబర్స్కి వీలు అవ్వట్లా. 13 మెంబర్స్ అయితే గ్యాదర్ అయ్యి అందరం బైక్స్ మీద వెళ్తున్నాము. వాళ్ళకి ఏం నీడ్ ఉందనేసి అడిగామన్నమాట. రైస్ బ్యాగ్స్, కిరాణా, ఒక 1 డే ఫుడ్కి 4500 అంట. కొంచెం స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ ఒక 21,000 వరకు అయినాయి అనమాట. మేము ఈచ్ 1,000 వేసుకొని తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇదే సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ అనమాట. ఇది ఒక హౌస్ లానే ఉంది. ఇది ఏంటంటే 12 ఇయర్స్ అయిందంటే ఇది పెట్టేసి. మేము దగ్గరలోనే ఉన్నాం కానీ మాకు తెలియదు అనమాట. అంటే మేము ఇంత లోపలికి ఎప్పుడూ రాలేదు. ఇంకా ఫౌండేషన్స్ అంటే కొంచెం అప్పుడేమి ఇల్లు కానప్పుడు ఇక్కడ పెట్టారనమాట హౌస్. కింద వచ్చేసి 2 హాల్స్, ఒక రూమ్ ఉంది. పైన వచ్చేసి ఒకటే పెద్ద హాల్ ఇచ్చేసి అన్ని బెడ్స్ వేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మతి స్థిమితం లేని వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో 30 మెంబర్స్ ఉన్నారు. దీనిలో ఒక 4 మెంబర్స్కి అన్నీ తెలుస్తాయంట, మిగతా వాళ్ళకి అంతేం తెలియదు అనేసి చెప్తున్నారు తను. ఎవరైనా మిస్ అయినా ఇంకెక్కడన్నా ఫుడ్ లేకుండా ఉన్నా సరే మనం వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తారనమాట. అసలు సత్యహరిశ్చంద్ర అనే అతను ఇది స్టార్ట్ చేశారనమాట ఫస్ట్. ఇంకా దీని పక్కనే హౌస్ ఉంది తనది. ఒక లేడీ అనమాట తను మొత్తం చూసుకుంటుంది. ఒక ఇద్దరేమో కుకింగ్కి చూసుకోవడానికి ఉన్నారు. దీంట్లో ఒక 4 అయితే బాగానే ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయి వచ్చి ఉన్నారనమాట. వాళ్ళైతే మిగతా వాళ్ళని చూసుకోవడం, కొంచెం హెల్ప్ చేయడం అట్లా ఉన్నారనమాట. వీళ్ళైతే మస్తు కొట్టుకుంటారంట. సీసీ కెమెరా కూడా కింద ఉంది. అంటే వీళ్ళు మతి స్థిమితం లేనోళ్ళు కదా, మస్తు కొట్టుకుంటారంట. ఒక్కోసారి కొరుక్కుంటారంట, గిచ్చుకుంటారంట ఆవిడ చెప్తుంది. వాళ్ళని అడిగేయండి. ఇంకా అందరైతే 1:30 అయిపోతుంది. ఫుడ్కి రండి అంటే అందరూ పైన ఫ్లోర్లో అందరు ఇట్లా బెడ్స్ ఉన్నాయి, పడుకున్నారు. ఫుడ్ టయానికి వచ్చేసి ఫుడ్ పెట్టించుకొని పైకి వెళ్ళి తింటారనమాట. ఇంకా మళ్ళీ ఫుడ్ కావాలంటే ఇంకొక ఆవిడ నరసమ్మ అని ఉంది, వాళ్ళ ప్లేట్ తీసుకొని వచ్చి వేసుకొని వెళ్తుందనమాట. ఆమెకి కాలు ఇరిగినప్పుడు ఎవరో ఉస్మానియాలో జాయిన్ చేశారనమాట. ఇంకా తను వచ్చేసి ఇక్కడ వీళ్ళని చూసుకుంటూ సర్వీస్ లాగా అట్లా కూడా ఉంది. కానీ ఈవిడైతే అసలు ఇట్లా చేయడం చాలా గ్రేట్ కదా. ఒక లేడీ 12 ఇయర్స్ నుంచి వీళ్ళని నడిపిస్తుందంట. ఇంకా తను చూపిస్తాను చూడండి. తర్వాత మాట్లాడింది. మేమందరం పైకి వెళ్ళేసి మళ్ళీ కిందకి వస్తున్నాం అనమాట. 1 డే ఫుడ్కి లంచ్కి 4500 అవుతుంది అని చెప్తుంది. ఇంకా నైటీస్ మనం ఏమన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. శారీస్ అయితే వాళ్ళు కట్టుకునే సిచ్యువేషన్లో ఏం లేరు, అందరూ నైటీసే వేసుకుంటున్నారనమాట. ఇంక నుంచి మనం కూడా టిఫిన్కి అయితే బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ 1000 అవుతుందంట. ఇప్పుడు మనం ఎవరన్నా ఫ్రెండ్స్ బర్త్డేలైనా ఎవరికన్నా గిఫ్ట్లు, కేకులు ఇట్లా ఇచ్చి వేస్ట్ చేసే బదులు వాళ్ళ పేరు మీద వీళ్ళకి ఒక పూట బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము, ఒక పూట లంచ్ ఇవ్వడం బెస్ట్ కదా అని నాకైతే అనిపించింది. అంటే ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళకైతే నేను ఎక్కువగా గోవులకి మేత అట్లా కూడా ఇస్తానన్నమాట మా ఫ్రెండ్ పేరు మీదుగా. ఈసారి ఇట్లా చేద్దాము అని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గిఫ్ట్స్, కేక్స్ 2500 పెట్టి పంపించే బదులు ఇలా వాళ్ళ పేరు మీద ఒక 30 మెంబర్స్కి టిఫిన్ పెట్టినా, 30 మెంబర్స్కి లంచ్ పెట్టినా చాలా గ్రేట్ అని నా ఒపీనియన్. మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకున్నాం అనమాట. ఇప్పుడు నార్మల్గా అయినా మన మ్యారేజ్ డేలు, బర్త్డేలు వస్తాయి కదా, అప్పుడు వచ్చేసి ఒక 6 నైటీస్, ఇంకా మన స్తోమతను బట్టి 2000 అనేసి అట్లా షేర్ చేసుకొని ఇద్దాము. ఉమెన్స్ డే రోజు కూడా మనం ఈసారి కలిసి ఏదన్నా చేద్దాము. ఏముంది, మేము 23 మెంబర్స్ ఉన్నాము. అందరం 500 వేసుకున్నా 15,000 వస్తాయి. 1000 వేసుకున్నా 23,000 వస్తాయి. అది పెద్ద బడేనేం కాదు అని నా ఫీలింగు. అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది. అది లేడీస్ అయితే
పర్టికులర్గా ఒక మాట మీద ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వాళ్ళ ఫౌండేషన్ నేమ్ అనమాట. ఇతనే అనమాట సత్యహరిశ్చంద్ర అని. తను ఇస్తాడంట అమౌంట్ మంత్లీ చూసుకోవడానికి. ఇంకా ఎవరన్నా చాలా ఆశ్రమాల్లో ఎట్లుంటుందంటే అమౌంట్ తీసుకుంటారు, వాళ్ళు పెడతారో పెట్టరో తెలియదు. కానీ దీనిలో నాకు నచ్చింది ఏంటంటే ఆ లేడీ మెయింటైన్ చేస్తున్నాను కదా, తను ఏమంటుందంటే ఫుడ్డే పెట్టేయండి అని చెప్తుంది. ఇక్కడ రాసింది చూడండి, ఒక రోజుకి 2500. మళ్ళీ వీళ్ళకి ఒక వెహికల్ కూడా ఉంది, ఉస్మానియాలో చూపిస్తారంట. ఇంకా ఇక్కడ వాళ్ళ చనిపోతే వాళ్ళకి మొత్తం ఎంత అవుతుంది, అకౌంట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. మీలో ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే మనీ పరంగా కాకుండా ఫుడ్ వండి ఇవ్వచ్చు, లేదంటే అమౌంట్ ఇస్తే వాళ్ళే వండి అసలు ఎన్ని ఐటమ్స్ చేసాము ఏందని కూడా మనల్ని దగ్గరుండి వడ్డిచ్చారనమాట. మా ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వీడియో తీసా, పైకి వాళ్ళతో వెళ్ళి కాసేపు మాట్లాడాను. మా ఫ్రెండ్స్ అయితే ఒక 3-4 దగ్గరుండి ఫుడ్ మొత్తం వడ్డించారనమాట. సో మనమే వండి ఇచ్చి మనమే కూడా వడ్డించవచ్చు అనమాట. అక్కడ ఒక ఆవిడైతే అది పర్పుల్ నైట్ వేసుకున్న ఒకటే చూసి నవ్వుతుందనమాట నా నుంచి. ఆమె ఫస్ట్ ఎలా వచ్చింది, అసలు ఎంత ఘోరంగా వచ్చిందో ఆమె పిక్ చూపించింది. ఇక్కడైతే వీళ్ళ మెయింటెనెన్స్ బాగానే ఉంది. 2 monthsకి ఒకసారి మంగళతను వచ్చి హెయిర్స్ అవన్నీ తీసి వెళ్తాడంట. ఇంకా నైటీసే వేసుకుంటారు. ఇంకా వీళ్ళకి ఇంకా ఇట్లా చేయడమే గ్రేట్ కదా అసలు. ఇంకా మా ఫ్రెండ్స్ మేమందరం ఇదే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఎవరికి తోచినంత వాళ్ళు చేద్దాం. మ్యారేజ్ డేస్కి, బర్త్డేస్కి, ఉమెన్స్ డేకి మటుకి అందరం కలిసి చేద్దాం. ఇంకా మనం అందరం కలిసి చేసుకుంటే మనకి అమౌంట్ పెద్ద బడెన్ ఉండదు కదా అనేసి. కాకపోతే ఇది గూగుల్లో కూడా చూపించట్లేదు అనమాట ఈ ఫౌండేషను. మేము అదే అడిగాము, మేము ఇంత దగ్గరలో ఉండి మాకే తెలియదు, మరేమన్నా ఫండ్స్ వస్తున్నాయా అని అడిగితే ఫండ్స్ ఏం రావండి, హరిశ్చంద్ర అనేట ఆయన చూస్తారు, మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఇంకా దానివల్ల మీరేమన్నా చేయాలనుకుంటే మీ బడ్జెట్లో ఒకరోజు టిఫిన్కి, ఒకరోజు లంచ్కి, ఒకరోజు డిన్నర్కి అట్లా తను ఎంత అవుతుందో చెప్తుంది. ఫోన్ నెంబరు, అకౌంట్ నెంబర్స్ అన్నీ ఇచ్చాను. మీరు ఎవరన్నా చేయాలి అని అనుకుంటే అసలు నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. బ్రేక్ఫాస్ట్ 1000, లంచ్ 4000 అంటే మనకి ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు చేస్తే బెటర్ కదా అనిపించింది. ఇంకా ఇదైతే వీడియో తీయాల్సిన అవసరం లేదు, కానీ నేను ఎందుకు తీసా అంటే మేము ఎప్పుడు వినాయక చవితికే మేము ఒకరోజు ఫుడ్కి దేవుడి దగ్గర ఈసారి అయితే లేడీస్ అందరం ఇట్లా ఫౌండేషన్కి ఇవ్వడం నాకు బాగా అనిపించింది. ఇది ఒక మెమరీ కదా, మా కిట్టి గ్రూప్ అంతా మేము 2 years నుంచి కలుస్తున్నాం కాబట్టి అందుకే నేను షూట్ చేసి పెట్టేశాను అనమాట. ఓన్లీ ఫుడ్ టయానికే వస్తారంట. ఇంకా అసలు వీళ్ళకి ఏమీ తెలియదంట, కిందకు పోనీయొచ్చు కదా కొంచెం వాకింగ్ అట్లా అంటే వీళ్ళ కొట్టుకుంటారు, కొరుక్కుంటారు. సీసీ కెమెరాలో చూసి 2 మనుషులు ఉంటారంట వీళ్ళని కొట్టుకోకుండా చూడడానికి. ఇంకా మరి ఇప్పుడు బాగలేకపోతే వెహికల్లో తీసుకొని వెళ్తారా? అసలు 11 years అయిందంట. అసలు మనకి ఇక్కడ ఉండి కూడా తెలియదు. 11 years అంట. మనం ఇక్కడ ఇంత దగ్గరలో ఉండి కూడా మనకి తెలియదు చూడు. ఆ నైటీ వేసుకొని మాట్లాడుతుంది కదా తను అనమాట. తనకి చిన్నపిల్లలు ఉన్నారు, అయినా ఇదంతా మెయింటైన్ చేయడం చాలా గ్రేట్. మేమైతే ఇట్లా ఫ్రూట్స్, స్నాక్స్, రైస్ బ్యాగ్స్, మిక్సీ కూడా ఇచ్చామన్నమాట. వాళ్ళు మిక్సీ పాడైంది, మిక్సీ కొనివ్వండి అంటే మిక్సీ కొని వచ్చాము. ఇవన్నీ 21,000 అయినాయి. 21 or 22 అయింది. ఇదైతే మా ఫ్రెండ్ చూసుకుంది మొత్తము. ఇంకా మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నేను అకౌంట్ నెంబర్స్ పెట్టా, చేయాలనుకుంటే చేయొచ్చు. ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఇచ్చి మీరు దగ్గరుండి కూడా వాళ్ళకి సర్వింగ్ చేయొచ్చు. సో మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అందరికి ఎలా వడ్డిచ్చారో మీరు కూడా అలా చేయొచ్చు అనమాట. ఇవాళ వీడియో అయితే ఇది. చాలా బాధ అనిపించింది నాకైతే వెళ్ళినాక. కింద అయితే ఒక 6 beds ఉన్నాయి వీళ్ళనమాట. ఎవరన్నా జాయిన్ చేయాలనుకున్నా అన్నీ పర్టికులర్గా వీళ్ళు నోట్ చేసుకొని తీసుకుంటారంట. ఎవరన్నా తీసుకెళ్ళాలనుకున్నా కానీ అన్నీ చూసుకొని వాళ్ళని పంపిస్తారంట. ఇవాళ వీడియో అయితే ఇది. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీ.